నెల్లూరు నగరం అన్నమయ్య కూడలి వద్ద ఉన్న ఒవెల్ జూనియర్ కళాశాలలో సైన్స్ ఇగ్నెస్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐఓ వరప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎనర్జీ పవర్ ఇన్ ది ఫ్యూచర్ ప్రధాన థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ మాట్లాడుతూ సైన్స్ అనేది కేవలం పాఠ్యాంశం కాదని భవిష్యత్తును నిర్మించే శక్తి అన్నారు. ప్రశ్నించే తత్వం, కొత్తగా ఆలోచించే గుణం, ప్రయోగించే ఆసక్తి విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం కళాశాల సీఎండీ రంగిశెట్టి వేణు మాట్లాడుతూ సైన్స్ ప్రాజెక్టులు కేవలం ప్రదర్శన కోసం కాకుండా సమస్యకు పరిష్కారం కనుగొనే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒవెల్ విద్యాసంస్థల సీఈఓ రంగిశెట్టి ప్రమీల, డీన్లు బాలు, శ్రీనివాసులు, ఏజీఎం అఖిల్, ఆయుబ్, సౌజన్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ అంటే సివిలైజేషన్ అనేది మనకి ఈరోజు మనం ఒవెల్స్ జూనియర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ యొక్క సైన్స్ ఫేర్ ఈవెంట్ ఎక్సలెంట్గా జరిగింది. పిల్లలు చాలా మంచి ఒక మోటివేషన్తో ప్రజెంట్ చేయగలిగారు. అసలు నేను కూడా కొంత నేర్చుకున్నాను. ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్. ఎందుకనంటే ఈ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు మిగిలిన స్టూడెంట్స్ కూడా చాలా ఆతృతతో చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాగా ఈ యొక్క ప్రాజెక్ట్ని తయారు చేశారు, ఎలాంటి ప్రాముఖ్యమైన విషయాలు సీఎం గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ని వీళ్ళు ఇప్పుడు తీసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ ఇవన్నీ కూడాను మనకు భవిష్యత్తులో చాలా అవసరమైనది. కాబట్టి పిల్లల్ని స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇలాంటి కాన్సెప్ట్స్తో డెవలప్ చేయడం, వాళ్ళని ఒక గురిని నిర్దేశించడం. మీ భవిష్యత్తులో మీ ఫ్యూచర్లో మీరు ఇలా కావాలి, ఇలా సైంటిస్టులు కావాలి. ఇప్పుడు ఒక బాబు చెప్పాడు, నేను ఆస్ట్రోనట్ అవుతానని. ఈ విధమైనటువంటి ఇన్కల్కేటింగ్ ది ప్యూర్ యాంబిషన్ అనేది విద్యకు ఒక సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. నేను ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ ఈ యొక్క ఈవెంట్లో పాల్గొనడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నా. కాబట్టి ఇలాంటిది ఇంకా జరగాలని మంచి డాక్టర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని తీసుకుని వచ్చి వాళ్ళని మోటివేషన్ ఇస్తే నేటి పౌరులే రేపటి భావి భారత నిర్మాతలు. దీస్ ఆర్ ది పిల్లర్స్ ఫర్ ది ఫ్యూచర్ సొసైటీ. సో ఒవెల్ మేనేజ్మెంట్ అలాంటి పిల్లర్స్ని తయారు చేస్తుంది. కాబట్టి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఇందులో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నెల్లూరు మాగుంట్ లేఅవుట్లో ఉన్న ఒవెల్ జూనియర్ కాలేజ్ ఈరోజు 27/8/2026న సైన్స్ ఇగ్నెస్ 2026 అనే ఒక యాక్టివిటీని సైన్స్ సింపోజియంగా, సైన్స్ ఫెయిర్గా, సైన్స్ కమ్యూనికేషన్గా నిర్వహించడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇది మా కాలేజీ పిల్లలకి ఒక ఆట విడిపులాగా కాకుండా వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక మంచి ప్రాజెక్ట్స్, వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్, బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ అందరూ కూడా కలిసి సుమారు 125 మోడల్స్, అందులో వర్కింగ్ మోడల్స్ అయితే కానీ, నాన్ వర్కింగ్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా ఎకనామిక్స్ మీద, అలాగే సోషియాలజీ మీద, అలాగే సైన్స్ మీద, వీటి మీద ఈరోజు మోడల్స్ చేయడం జరిగింది. అలాగే దీనికి చీఫ్ గెస్ట్గా మనకు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గారు శ్రీ టి వరప్రసాద్ గారు, ఆర్ఐ గారు రావటం, పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కూడా ఇనాగరేషన్లో సైన్స్ పేపర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, డేటా సైన్స్ మీద పిల్లలు ఇచ్చిన సైన్స్ పేపర్స్ చాలా బాగా అందరూ కూడా విన్నారు. అలాగే ఆర్ఐ గారు కూడా పిల్లల్ని ప్రత్యేకంగా అభినందించున్నారు. అలాగే క్యాన్సర్ అండ్ కంట్రోలబిలిటీ అనే ఒక గ్రూప్ డిస్కషన్ మీద పిల్లలు క్యాన్సర్ యొక్క రకాలు, కారణాలు, దాన్ని ఎర్లీ స్టేజెస్లో ప్రివెన్షన్ మీద చెప్పడం జరిగింది. అలాగే ఈ వర్కింగ్ మోడల్స్లో ఒక రోబోటిక్ హ్యాండ్ కానీ, ఒక నడిచే రోబో కానీ, అలాగే ఎలక్ట్రానిక్ లైట్స్ కానీ, అలాగే సైన్స్, కెమిస్ట్రీ సంబంధించిన మోడల్స్, బయాలజీ సంబంధించిన మోడల్స్ పిల్లలు కేవలం మోడల్ తయారు చేయటం, ఇంప్రవైజేషన్ చెప్పడమే కాకుండా దాని యొక్క లైఫ్ స్కిల్స్ని, అలాగే యూటిలిటీ ఇన్ డైలీ లైఫ్ అప్లికేషన్లో ఎలా వాడుతున్నారు. సైన్స్ అనేది ఒక ఇమాజినేషన్ ద్వారా బిగిన్ అవుతుంది. కాబట్టి ఆ ఇమాజినేషన్ని ఇంప్రవైజ్ చేసి ఈరోజు మా పిల్లలందరూ కూడా ఈ 125 మోడల్స్ చేయటం అనేది, దానికి సహకరించిన లెక్చరర్స్ కానీ, అలాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ డీన్స్ బాలు యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, అలాగే డిప్యూటీ ప్రిన్సిపాల్
అయూబ్ గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ని ప్రిసైడింగ్ చేసిన కన్వీనర్గా ఉండి ప్రిసైడ్ చేసిన సౌజన్య గారు, అలాగే ఇంగ్లీషు లెక్చరర్గా ఉండి ఈ ప్రోగ్రామ్ని యాంకరింగ్ చేసిన విద్యా గారు, అలాగే మిగతా ప్రతి లెక్చరర్ కూడా పిల్లల్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంకరేజ్ చేయటం, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని వెంటనే వాళ్ళు సమకూర్చడం జరిగింది. మేము కూడా ఈ పిల్లలకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి, ముఖ్యంగా అందరూ కూడా దీన్ని చూసి మిగతా పిల్లలు చూసి నేర్చుకోవాల్సిన అంశాలు, ఒక నాలెడ్జ్ కన్వెన్షన్ ద్వారా, సైన్స్ కమ్యూనికేషన్ ద్వారా పిల్లలు నేర్చుకోవాలని, అలాగే సైన్స్ అడ్వాన్స్మెంట్ అనేది కేవలం ఒక అడాసిటీ ఆఫ్ ఇమాజినేషన్, అంటే ఊహిస్తానికి కావాల్సిన ధైర్యం, ఆ ధైర్యాన్ని పిల్లలు ఈరోజు ఈ మోడల్స్ ద్వారా ఎగ్జిబిట్ చేసి దాని యొక్క అప్లికేషన్ని భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ముందు మంచి సైంటిస్టులుగా కానీ, మంచి డాక్టర్లుగా కానీ, అలాగే వాళ్ళకు అనుకున్న రంగాల్లో మంచి పొజిషన్కి వచ్చేదానికి ఈ సైన్స్ ఫెయిర్ అనేది ఒక ఇన్స్పిరేషన్గా, వాళ్ళ ఓరేషన్ స్కిల్స్ కానీ, అలాగే కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ, అబ్జర్వేటివ్ స్కిల్స్ కానీ, వర్క్మ్యాన్షిప్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని చెప్పడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషకరం, గర్వకారణం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పేరున మరొకసారి ఈ చిన్నారులందరికీ కూడా నేను వాళ్ళని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా. వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళ సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరున నేను ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా మీడియా మిత్రులకి మరొకసారి ఆర్ఐఓ గారు టి వరప్రసాద్ గారికి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.